చూసినారా ఆ 200 ఆ షర్ట్ కాస్ట్ అనేది నాకు మైనస్ అవుతుంది. అలా ఆలోచించండి. ఇప్పుడు నేను 50 రూపీస్ ప్రాఫిట్ పెట్టేసానా, ఇంకా తగ్గించొచ్చు కదా అనే ప్రాఫిట్ అనేసి మీరు ఆలోచించొచ్చు. అక్కడేమంటే ఇప్పుడు మీరొస్తారు ఎక్సెల్ షర్ట్ కావాలంటారు. నేను ఎక్సెలే ఇవ్వాల్సిందే. నాకు 3 షర్ట్స్ ఎక్సెలే అంటే మీరు ఎక్సెల్ అడిగినారంటే నేను ఎక్సెల్ షర్ట్ ఇవ్వాల్సిందే. బట్ ఎల్, ఎం గురించి మీరు ఆలోచించలేదు. ఎల్ కూడా నాకు మూవ్ ఆన్ అయిపోతుంది. ఈ ఎం అనేది చాలా షర్ట్స్ అనేది నిలిచిపోతుంది. ఈ ఎం షర్ట్స్ని నేను బిజినెస్లో మేనేజ్ చేస్తూ రొటేషన్ చేయాలంటే ఈ 50 రూపీస్ ప్రాఫిట్ ఉంటేనే అట్లీస్ట్ నాకు చిన్న ప్రాఫిట్ అయినా మిగులుతుంది. లేకపోతే లాస్ లేకుండా నేను బిజినెస్ అనేది రన్ చేసేకి నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో దట్ ఇంకా తగ్గించి అయితే అడగద్దండి. నేను మినిమం టు మ్యాక్సిమం ప్రైజెస్ అయితే తగ్గించాను. ఎంత అయితే నా వల్ల అవుతుందో అంత ప్రైజెస్ అనేది నేను తగ్గించేసాను. దీనిపైన తగ్గించేదైతే చాలా కష్టం. ఈ 1000 రూపీస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్. 4 షర్ట్స్ 1000 రూపీస్. ఫస్ట్ కాపీ షర్ట్స్లో కావాలంటే 3 షర్ట్స్ 1000 రూపీస్. ఇది నేను ఆఫర్లో ఎలా మెన్షన్ చేశానంటే 2 షర్ట్స్ 1000, ఒక షర్ట్ ఫ్రీ. ఏది దీంట్లో మనకి ఫస్ట్ కాపీ షర్ట్స్లో. అండ్ ఈ నాన్ బ్రాండెడ్ షర్ట్స్ ఉంటాయి చూసినారా, రోల్ ప్యాకింగ్లో వస్తుంది ఇది. ఈ షర్ట్స్ వచ్చి 4 షర్ట్స్ 1000 అంటే 3 షర్ట్స్ 1000, ఒక షర్ట్ ఫ్రీ. 3 కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లు మెన్షన్ చేశాను. ఇంకా 5 షర్ట్స్ 1000 అట్లాంటి షర్ట్స్ కూడా ఉంటుంది. అవేమంటే ఇంకా చిన్న సైజెస్, ఎస్, ఎక్స్ఎస్, అంటే ఇంకా చాలా చిన్న సైజెస్. అవి కిడ్స్కి అయితే యూస్ అవుతుంది. లేకపోతే డస్ట్ ఉంటుంది, ఈ ఫోల్డింగ్ డస్ట్ అంటారు చూసినారా, ఫోల్డ్ చేసి మనము ర్యాక్స్లో పెట్టింటాం. అది కొన్ని రోజులు అలానే ఉండింది అనుకోండి, మనం మన మన బిజినెస్ ఎలా చేస్తున్నాము అని తెలుసు మీకు కూడా. పార్ట్ టైంగానే చేస్తున్నాం, ర్యాక్స్లో పెట్టేసి ఉంటాం. అది కొంచెం అట్లానే హోల్డ్ అయింది అనుకోండి, మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, అక్కడ బిజీ షెడ్యూల్స్తో కొంచెం ఆ బిజినెస్ మీద కొంచెం డిస్టెన్స్ వచ్చింది అనుకోండి, షర్ట్స్ అన్నీ అట్లానే హోల్డ్లో ఉంటుంది. అప్పుడు ఈ